నార్కల్ జిల్లాలో గంజాయి కలకలం రేపింది. 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ బురి శ్రీనివాసులు ఆదివారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. చిన్న ప్రెస్ మీటే కాదు, ఇంపార్టెంట్ కాబట్టి ఒక 2 నిమిషాలు సైలెంట్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈరోజు ఉదయం అందాజా 10 గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ్గ సమాచారం వచ్చింది. ఏమంటే ఈ హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి చైతన్య లాడ్జ్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము మా ఎస్ఐ గారిని కొంతమంది కానిస్టేబుల్ని మఫ్టీలో పంపించి చైతన్య లాడ్జ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 8 మంది వ్యక్తులు మనకు ఆ లాడ్జిలో రూమ్ నెంబర్ 106 నందు ఉండటం జరిగింది. మరి ఈ 8 మంది వ్యక్తులను చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఈ గంజాయి 750 గ్రాములు 735 గ్రాముల గంజాయి మనకు వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉండటం జరిగింది. ఇది ఎవరు కొనుక్కొచ్చారు, తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొనుక్కొచ్చిన వాళ్ళైనా కాదా అని మేము క్లియర్గా విచారణ చేసినప్పుడు ఈ గంజాయిని 4 వ్యక్తులు హైదరాబాద్కు చెందినటువంటి ఆకాష్ సింగ్ అనే అతని దూల్పేటకు చెందినటువంటి ఆకాష్ సింగ్ అనే అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఇది కొనుక్కొచ్చిన వాళ్ళు ఎవరంటే బొందల రేణుకుమార్ 25 ఇయర్స్, ఈ మన నాగర్ కర్నూలు ఈదమ్మ గుడి నాగర్ కర్నూలు టౌన్. తర్వాత సందీప్ 22 ఇయర్స్, క్యాస్ట్ బై గొల్లా, హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు. తర్వాత విశ్వాస్ 25 ఇయర్స్, క్యాస్ట్ బై ఎస్సీ, రాఘవేంద్ర కాలనీ నాగర్ కర్నూలు టౌన్. తర్వాత వంశీ సాకలి 22 ఇయర్స్, అచ్చంపేట. వీళ్ళు 4 కూడా కలిసి ఈ ఆకాష్ సింగ్ దగ్గర ఈ 1 kg గంజాయిని కొనుక్కరావడం జరిగింది. కొనుక్కొచ్చినటువంటి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి అమ్మిన తర్వాత ఇంకొక 4 వ్యక్తులు ఈ గంజాయిని కొనుక్కోపోవడానికి వచ్చారు. వాళ్ళు ఎవరంటే కొత్త వెంకటేష్ 30 ఇయర్స్, అంబేద్కర్ కాలనీ నాగర్ కర్నూలు టౌన్. మనోజ్ కుమార్ 20 ఇయర్స్, హరిజనవాడ నాగర్ కర్నూలు టౌన్. అదేవిధంగా కృష్ణ గౌడ్ 20 ఇయర్స్, గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం. తర్వాత పరమేష్ 20 ఇయర్స్, గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం. ఈ 8 మంది వ్యక్తులు ఈ 4 ముందుగా చెప్పిన 4 ఏమో ఇది పర్చేజ్ చేశారు. అశోక్ సింగ్ అనే తన దగ్గర దూల్పేట హైదరాబాద్, ఆకాష్ సింగ్ దూల్పేట హైదరాబాద్ అతని దగ్గర కొనుగోలు చేశారు. తర్వాత ఈ 4 వ్యక్తులేమో ఈ గంజాయి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 8 మందిని కూడా మేము కస్టడీలో తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు పట్టణంలో అదేవిధంగా బిజినపల్లి ప్రాపర్లో గంజాయి కొంత సరఫరా అవుతుంది, కొన్ని విలేజ్లలో నడుస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇన్వెస్టిగేషన్లో మేము 25,000 ఉంటుంది. అతన్ని కూడా ఇప్పుడు అక్యూజ్ని చేసినాం. దీంట్లో అతన్ని కూడా పట్టుకొస్తాం, అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. సెల్ ఫోన్లు 7 సెల్ ఫోన్స్. ఇప్పుడు ఈ 4 ద్వారా ఎవరు 4 ద్వారా ఇప్పుడు సమాచారం ఇప్పుడు మన ఆకాష్ సింగ్ అనే దూల్పేట అతని దగ్గర మేము కొనుగోలు చేసి తీసుకొస్తున్నాం సార్ అని చెప్పాడు కదా. ప్రజెంట్ ఇప్పుడు 4 మనకు కస్టడీలో దొరికి ఈ రోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంకెవరన్నా ఉంటే మళ్ళీ అది కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్. ఇప్పుడు క్రయ విక్రయాలు అంటే హైదరాబాద్ పోయి 1 kg 2 kgలు ఇట్లా తెచ్చుకుంటారు. ఈ ఆకాష్ సింగ్ దూల్పేట వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకున్న తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు, ఒక 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు అట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నారు.